దారిలో కానీ ఎక్కే దారిలో కానీ ఏమన్నా కొన్ని అనుభూతులైనా పంచుకుంటారా? అనుభూతులు ఏం కాదు, కష్టంగా ఎక్కాను. ఎందుకంటే పెద్ద వయసు కాబట్టి కొద్దిగా కష్టం అనిపించినా ఎక్కాము దిగ్విజయంగా. చాలా సంతోషం. నాతో పాటు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ గారు, అదేవిధంగా పట్టణ అంటే సిటీ యువజన కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడు కోటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది, నూరి ఫాతిమా గారు, మేమందరం కలిసి హుషారుగా 10 మంది కలిసినప్పుడు ప్రయాణం చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కష్టంగా ఉన్నా కూడా. ఎలా జరిగిందండి ట్రెక్కింగ్? బాగుందండి. లైక్ వెరీ యంగ్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అంబటి రాంబాబు గారు, ఎందుకంటే ఈజ్ వెరీ ఓల్డ్ బట్ ఓల్డ్ గోల్డ్ అన్నట్టు ఈరోజు చాలా చక్కగా అంటే స్పోర్టివ్గా తీసుకొని ఆయన్ని చూసి అందరూ ఇక్కడ అటు దాదాపుగా 56 మెంబర్స్ వచ్చారంటున్నారు మొత్తం కలిపి. సో దీంట్లో అన్ని ఏజ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, దీన్ని బట్టి ఏజ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, దట్స్ అవర్ విల్ పవర్ అనేది దీంట్లో కనిపిస్తుంది. సో ఆ స్పోర్టివ్ తీసుకొని అందరం కలిసి వచ్చాము. మీరు మధ్య మధ్యలో ఎంజాయ్ చేస్తా కొన్ని అక్కడ వాటర్ కాడ ఇలా కడుకున్నట్టు అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ రావాలి కదా, అది కదా మన కాన్సెప్ట్ అనే ఉద్దేశంతో. ఇది ప్రకృతి ఎవరు తిరగని ప్రదేశం, పొల్యూషన్ లేని ప్రదేశం కాబట్టి చక్కగా ఈ కొండ మార్గంలో నడుచుకుని కొండ ఎక్కడం అనేది ఒక మంచి అనుభూతి జీవితంలో. ఇట్స్ వెరీ నైస్. హోపింగ్ దట్ ఎవ్రీ మంత్ ఇలా పెడితే ఏంటంటే హెల్త్ వైజ్గా కూడా అలాగే మనం కూడా సాధించవచ్చు అని చెప్పి కింద చూసినప్పుడు ఏమో అనిపిస్తుంది, అమ్మో ఎందుకు అనిపిస్తుంది, బట్ మధ్యలో వచ్చిన తర్వాత వీ కెన్ డూ అని స్పోర్టివ్ తీసుకొని పైదాకా. అందరికంటే ఫస్ట్ మీరు వచ్చినట్టారు కదా? లేదండి, శ్రీహరి గారు వచ్చారు. దాని తర్వాత చిన్న చిన్న అంటే ఎక్కుతున్న ప్రతి మెట్టుకి అంటే లైక్ ఎవ్రీ స్టెప్కి మనం చేయగలుగుతాము అని చెప్పి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడ్వైస్ ఇస్తూ ఉంటారు. కొంతమంది పాటలతో, కొంతమంది ఏమో మేడం కూర్చోండి, కొంతమంది ఏమో లాంగ్ టైం అంటే ఎవ్రీ సజెషన్ మేక్స్ లైక్ అంటే ఆ లైఫ్లో కూడా అలాగే ప్రతి ఒక్కరిది కూడా సజెషన్స్ కానీ ప్రతి ఒక్కరు ఎలా తీసుకొని వస్తాం అలా కూడా ఈ ట్రెక్కింగ్లో కూడా అన్నీ నేర్చుకుంటాం. అంటే ఇటువంటి ట్రెక్కింగ్లు కానీ ఇటువంటి కొత్తగా ఇంకా ఏమన్నా ట్రై చేస్తుంటారా? ప్రస్తుతానికి ఇదే, తర్వాత ఏం ట్రై చేస్తాం ఏమనేది వీ కెనాట్ సే. సో మనసుకు ఏది నచ్చితే అది చేయాలనేది నా ఉద్దేశం, నా మనస్తత్వం కూడా. కాబట్టి ట్రెక్కింగ్ చేస్తే బాగుంటుంది అన్నారు, విల్ ట్రై ఇట్ అన్నాం. మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. కొద్దిగా కష్టం అనిపించింది. అఫ్ కోర్స్ కష్టం అనేది కష్టం లేకుండా ఎలా ఉంటుంది, మనం ఏమి యంగ్స్టర్స్ కాదు కదా. అందువల్ల కష్టంగానే పుట్టకోట కొండని చాలా ఎంజాయ్ చేస్తూ మరి మిత్రులందరితో పాటు కలిసి ఎక్కడం జరిగింది. ఫాతిమా కూడా గుంటూరు 1 ఇన్ఛార్జ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫాతిమా గారు కానీ, లేకపోతే గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ గారు కానీ హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తూ చక్కగా గడిపే అవకాశం కలిగింది. చాలా సంతోషంగా కూడా ఉంది. ఎలా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రెక్కింగ్ మొత్తానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ మనకు లేనిదే అది. నిజంగా చెప్పాలంటే మనం ఎంజాయ్ చేయలేని లైఫ్ని ఇలాగ మంత్లీ వన్స్ ఒకసారి ట్రెక్కింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే కొలీగ్స్తో కానీ ఒకసారి వస్తే ఏమవుతుందంటే ఫ్రెష్ ఎయిర్, నేచర్, వీ కెన్ సీ ద వ్యూ. పూర్వకాలంలో ఎలా ఉంటుందో అనేది మన దీనిపైనకి వస్తే తెలిసిద్ది, అంతే తప్ప మన కింద ఉంటే అన్నీ ఉన్న నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే తరాల వాళ్ళకి కూడా ఇది కనిపించకపోవచ్చు. సో అలా మోడర్నైజ్గా చేస్తున్నారు. బట్ ఇలా నేచర్ ఎంజాయ్ చేయాలి, దేవుడు ఇంకా నేచర్ని ఇలాగే పెట్టాలని కోరుకుంటున్నాను. నేను చూశాను ఆ కొండపైకి ఎక్కడానికే భయంగా ఉంది, మీరు ఆ పైకి ఎక్కి జాతీయ జెండా ఎగరేశారు, మీకు ఎట్లా అనిపించింది? భయం అంటే ఏముంటుంది, అన్ని అందరూ చేస్తుందే కదా, పెద్ద భయపడాల్సిన అవసరం అంటే ఈ ఏజ్ లో అంత పైకి ఎక్కడం కష్టం, పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు నాకు. కొద్దిగా ఉంటుంది, కొద్దిగా థ్రిల్, భయం థ్రిల్ రెండు మిక్స్ అయి ఉంటాయి. భయం లేకపోతే థ్రిల్లే ఉంటుంది, చిన్న థ్రిల్ చిన్న భయం. అది అంటే మీ డాన్స్ కానీ మీ డైలాగ్స్ కానీ చాలా మంది అంటే రకరకాలుగా ఉంటుంది, జీవితం మలుపులు తిరుగుతూ ఉంటుంది. సో ఓటములు గెలుపులు, రాజకీయాలతో పాటు కొద్దిగా సోషల్ యాక్టివిటీసు, ఇలాంటి పండుగల సందర్భంలో పండుగల వాతావరణం. నేనైతే అమ్మాయి వస్తానంటే, అమ్మ నువ్వు నడుస్తావా ఎక్కుతావా అన్నా. నేను ఎక్కుతావా అంటే నేను ఎక్కుతాను అన్నా, నేను గ్యారంటీగా వస్తానంది. మహిళ అయ్యుండి కూడా చాలా ధైర్యంగా వచ్చి అందరితో కలిసి కొండ మాకన్నా ముందెక్కింది అనుకో, అది వేరే విషయం. యంగ్స్టర్, మేము కొద్దిగా ఆలస్యంగా వచ్చాం, కష్టపడుతూ వచ్చాం. చాలా బాగా ఫాతిమా కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటుందని అనుకుంటున్నా. వీఆర్ ఆల్ ఎంజాయ్డ్ వెరీ వెల్ అనమాట. ఒక కొత్త రోజు బిజీ లైఫ్లో అక్కడికి ఇక్కడికి రాజకీయాల కన్నా ఇది ఒక పట్టు విడుపులాగా, ఆట విడుపులాగా బాగుంది, చాలా బాగుంది. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ నూరి ఫాతిమా. మహిళ ఉండి కూడా నేను
ట్రెక్కింగ్కి వస్తాను అని చెప్పి రావటం, వాళ్ళ మన గుంటూరు వన్ నుంచి కూడా కొంతమంది తీసుకురావటం చాలా బాగా ఎంజాయ్ లాట్. ఇలా చిన్న చిన్న సాహసాలు, ట్రెక్కింగ్లు, స్విమ్మింగ్లు, ఇవన్నీ జీవితంలో ఏదో ఒక థ్రిల్ లేకోకుండా వీ కెనాట్ లివ్ అని అనిపిస్తుంది నాకు. అందువల్ల చేస్తుంటాను అప్పుడప్పుడు. డ్యాన్సులు కూడా నువ్వు అన్నప్పుడు అవును, మీరు చేసిన డాన్స్ బాగా డ్యాన్స్ ఇవన్నీ కాలానుగుణంగా వచ్చాయి తప్ప అనుకుని మనం చేసేవి కాదు. ఇది కాలానుగుణంగా వస్తుంటాయి. ఇది కూడా నేనే మొట్టమొదటి అనుకున్నాను. జస్ట్ ఒక 1 week బ్యాక్ ట్రెక్కింగ్కి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను. 1 week 10 days బిఫోర్. సో వీళ్ళు కన్సల్ట్ చేసాం గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ని. వాళ్ళు రండి సార్ వెళ్దాం, ఈ పుట్టకోట కొండ బాగుంటుంది అన్నారు. ఇట్ రైట్. ఇంకా ఏదన్నా ఇంకో ప్రదేశం ఎక్కడ చేస్తే అక్కడ కూడా ఎక్కుతాం. హుషార్. మీరు బాగా ఎంజాయ్ చేశారు ఓ బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్. ఎక్కేదాకా కష్టం, ఎక్కిన తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. కానీ మీరు ప్రెస్ మీట్లు పెట్టినా, మీరు బయట ఏదన్నా చిన్న న్యాచురల్గా చెప్పిన డైలాగులు మాత్రం బాగా వైరల్ అవుతాయి సార్. అది నా కమిట్మెంటు ప్లస్ నాకున్న డెడికేషను, సీనియారిటీ, కొద్దిగా డైలాగ్ డెలివరీ, నా మాడ్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ చేసేవాళ్ళు లైక్ చేస్తారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. నేను నా ప్రెస్ మీట్ల కింద కామెంట్స్ అన్ని చూస్తుంటాను. ఒకళ్ళు పొగుడుతూ ఉంటారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు. బోత్ ఐ కెన్ ఎంజాయ్. ట్రెక్కింగ్స్ అన్నీ సార్ ఆర్గనైజ్ చేయాలని మళ్ళీ సార్ని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ బీ ఇన్ ఆల్ ట్రెక్కింగ్స్ వాట్ ఎవర్ హీ స్టార్ట్. 2 hours పట్టింది మేడం పైనుంచి రావడానికి, స్టార్ట్ అవ్వడానికి. వాళ్ళు చాలా ఎర్లీ కూడా వచ్చారు. నాకు తెలిసి 1.5 hour పట్టింది. మీకంటే ఒక 1/2 hour ముందే వచ్చాం అంతే. అసలు తీసుకొని వచ్చిన ఐడియానే మీరు. సో ఆ ఐడియా నుంచి అందరం ఇప్పుడు ఇక్కడ చాలా మంది రాలేమో అనుకున్న వాళ్ళు ఎక్కి పైకి వచ్చారు. అంటే దట్ ఈస్ ద గ్రూప్ హ్యాపీనెస్. 10 మంది కలిసిన ఒక్కడే ఎక్కాలంటే అవుట్. 10 మంది కలిసినప్పుడు ప్రకృతిని మనం సినిమాల్లోనూ, టీవీల్లోనూ, లేకపోతే వాట్సాప్లోనూ చూస్తున్నాం తప్ప డైరెక్ట్గా చూసేటటువంటి అవకాశం కలగటం చాలా హ్యాపీ అనమాట లైఫ్లో. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తేనే లైఫ్లో ఒకసారైనా కూడా ఇలా వెళ్తూ ఉంటేనే మనకు కూడా ఏంటంటే నేచర్తో ఒక క్లోజ్నెస్ క్రియేట్ అవుతుంది. మనం కూడా ట్రీస్ లేకపోతే ప్లాంటేషన్ చేయాలి అని ఒక ఉద్దేశం వస్తుంది. ఎందుకంటే అర్బన్లో అన్నీ ఎక్కడ చూసినా కూడా చెట్లు ఉన్నవి నరికేస్తూ చేస్తూ ఉంటారు. బట్ వెన్ వి ప్లాంట్ దాన్ని ఒక మనం పిల్లలాగా చూసుకుంటే ఖచ్చితంగా అది గ్రో అయ్యి ఒక నీడగా ఇస్తుంది తప్ప నథింగ్ ఈజ్ అన్యూస్ఫుల్ వితౌట్ ప్లాంట్. ఇంత మీరు అంటే అందరిలో పోలిస్తే మీరు చాలా యాక్టివ్గా ఉన్నానని అంటారు. మరి నాకేం పెద్ద, నాకు అది అదృష్టం కావచ్చు, నా జీన్స్ కావచ్చు, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జీన్స్ వల్ల ఆరోగ్యం కావచ్చు. అన్నీ 69 ఈజ్ రన్నింగ్ నౌ. అయినా కూడా ఫిట్గా ఉంటున్నాను, బాగుంటున్నాను. ఇంకా చాలా కాలం. జిమ్ కూడా చేస్తారు సార్? జిమ్ ఎప్పుడన్నా పెద్ద రెగ్యులర్ జిమ్ కాదు కానీ అప్పుడప్పుడు చేస్తుంటా, జిమ్ చేస్తుంటా. నాకు ఏది స్థిరంగా చేయను. జిమ్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను. ఇట్లా స్విమ్మింగ్ మాత్రం ఎవ్రీ ఇయర్లో కనీసం ఒక మినిమం 60 days, మ్యాక్సిమం 100 days చేస్తాను. ఎందుకంటే చలికాలం స్విమ్మింగ్ చేయలేము. అట్లా ఉంటాయి. ఒక మీరు చాలా పెద్ద పదవులు అనుభవించారు. అయినా సరే పదవులు ఏముంది, అందరితో ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. అంటే నాతో కలిసిన వాళ్ళు అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. దూరంగా చూసేవాళ్ళు ఏమో ఈయన పెద్ద సీరియస్గా ఉంటాడు, విలన్లా ఉంటాడు అనుకుంటారు. నా డైలాగ్ డెలివరీ కానీ, నేను రాజకీయ విమర్శలు కానీ చేసేప్పుడు అలా అనుకుంటారు. బట్ ఐఎమ్ వెరీ జోయల్. చాలా జోయల్గా ఉంటాను. మిక్స్ అయ్యే వాళ్ళతో బాగా మిక్స్ అయిపోతాను. నా ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళు ఈజీ కనిపెట్టేయచ్చు. నువ్వు నాకు నచ్చావలేదో కూడా నా ఫేస్ చూస్తే అర్థమైపోద్ది వాళ్ళకి. ఆ యాక్టింగ్ నాకు రాదు. అందువల్ల అర్థం చేసుకుని మంచిగా అర్థం చేసుకుంటారు, చెడుగా అర్థం చేసుకుని చెడుగా అర్థం చేసుకుంటారు. ఏం లేదు, ఎక్కువగా మాట్లాడేవాడిని ఈజీగా క్యాప్చర్ చేసేస్తారు ఎదుటివాడు. మౌనంగా ఉన్నాం అనుకో అసలు మనం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. మాట్లాడటం మొదలెట్టాం అనుకో మనం ఏంటో వాళ్ళకి అర్థం. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు మీరు? ఎనీథింగ్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. 90%. 10% ఏదో ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది. లైఫ్లో ఏది అనుకున్నామో దాన్ని ఎంజాయ్ చేయాలనేది నా తత్వం. అందరికీ ఆ తత్వం ఉంటుందో మనకు తెలియదు. లైఫ్లో బుర్రలో ఏమనుకున్నామో దాన్ని ప్రాక్టికల్గా చేయాలనేది నా అభిప్రాయం. ట్రెక్కింగ్ చేయాలనుకున్నాం చేస్తాం, డ్యాన్స్ చేయాలనుకున్నాం వేస్తాం. ఇంత కరసం కూడా చేశారు కదా? అదేదో మామూలుగా ఊరిని సరదాగా చేసేది. కరసం నాకేం అలవాటు లేదు. కానీ ఏదన్నా అనుకుంటే మనం దాన్ని సాధించే వరకు సాధించడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని సాధించలేకపోవచ్చు, పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు. కొన్ని సాధించగలుగుతాం, కొన్ని సాధించలేం. కానీ ప్రయత్నం లోపం మాత్రం ఉండదు. దట్ ఈస్ మై కాన్సెప్ట్. యువతకి మీరు ఏమైనా సలహా ఇస్తారు సార్? సలహా ఇవ్వటం అంటే యువత దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్. పుస్తకాలు బ్యాగులు మోయటం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయటం. కొంతమంది జిమ్కి వెళ్తారు కానీ ఎక్కువ సెల్ ఫోన్లోనే చేస్తూ ఉంటారు. కాబట్టి జిమ్కి వెళ్ళేప్పుడు ఇలాంటి సాహసాలు 10 మందితో కలిసి చేస్తే కొంత ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. చదువుతో పాటు, సాఫ్ట్వేర్తో పాటు, సెల్తో పాటు
సినిమాలతో పాటు ఇలాంటి ట్రెక్కింగు, స్విమ్మింగు, వాకింగు ఇలాంటి చిన్న చిన్న సాహసాలు కూడా జీవితంలో చేస్తే బాగుంటుందని యువతకు నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.